హాయ్ హలో ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ కర్రీ చూపిస్తున్నాను. అది కూడా నా స్టైల్లో ఓన్లీ ఫర్ గ్రేవీ ఎక్కువ ఉండాలి, ఎక్కువ గుజ్జు ఉండాలి, ఎక్కువ పులుసులాగా ఉండాలి, ప్రతి దాంట్లోకి సెట్ అయిపోవాలి అని అనుకునే వాళ్ళకే ఈ వీడియో. ఎందుకు చెప్తున్నానంటే నేను ఓన్లీ ఆనియన్ పేస్ట్ ఇవన్నీ యూస్ చేస్తున్నాను. పీసెస్లా కాకుండా ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసుకున్నాను. 1 కేజీ అనమాట చికెను. దానికి తగ్గ ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం అన్నీ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసి, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది నాన్ వెజ్కి. తక్కువ వేసుకునే వారికి మాత్రం టేస్ట్ కొంచెం తక్కువ వస్తుందని చెప్పాలి. ఎక్కువ పడితేనే ఆయిల్ బాగుంటుంది అనేది నా అభిప్రాయం నాన్ వెజ్ కర్రీస్కి. ఇంకా కారం కూడా ఎక్కువే పడుతుంది చూసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయ్యేసరికి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా లోపలికి పట్టేస్తుంటుంది అనమాట, బయటికి ఉండదు ఆయిల్. దాంట్లోకి ఉప్పు, కొంచెం పసుపు వేసాక కొంచెం వేయించుకోవాలి. దాంట్లోకి కారం కూడా కొంచెం ఎక్కువే తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు వేసాను కేజీ కర్రీకి అనమాట. మంచిగా పెద్ద పీసులే కట్ చేసుకోండి, యమ్మీగా ఉంటుంది. ఈ ఈ కర్రీ అన్నది లోపల గుజ్జు అనేది లోపలికి పాటుకి వెళ్తుంది అనమాట, చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా వాటర్ పైకి తేలుతుంది చికెన్ వేసేసాక. అప్పుడు మీరు వేయాల్సిన వాటర్ కానీ ఇంగ్రీడియంట్స్ కొన్ని యాడ్ చేయాల్సి వస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ పైకి తేలిపోయాక తర్వాత నేను కొంచెం కలిపేసి వాటర్ అనేది వేసేసాను. చాలా మంచిగా మళ్ళీ మూత పెట్టేస్తే కుక్ అయిపోతుంది. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. నిన్ను అడిగారు చేపల పులుసులైనా ఎప్పుడూను చికెన్ కర్రీ కూడా గ్రేవీలా కావాలి, కూరలోకి కానీ రోటీలోకి కానీ బిర్యానీలోకి కానీ దేంట్లోకైనా గ్రేవీలా కలుపుకునేలా కావాలి అని అడిగితే ఈ చికెన్ కర్రీ అయితే ఈరోజు ట్రై చేసి మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎమ్మీగా సర్వ్ చేసుకొని తినేయడమే. బాయ్ బాయ్.